వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయక చవితి పూజల్లో వైఎస్ జగన్. దివ్యాంగుల పింఛన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్న హోమ్ మినిస్టర్ అనిత. తిరుమల శ్రీవారి సేవలో మంత్రి సవిత. దివ్యాంగుల పెన్షన్లపై విపక్ష నేతలు అనవసర రాద్ధాంతం మానుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. కొన్ని పెన్షన్లపై అనుమానంతో కొంతమందికి నోటీసులు పంపిస్తే వారి పెన్షన్లు తీసేసినట్లు కాదని వివరించారు. వారి సదరం సర్టిఫికేట్లు పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లయితే పెన్షన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇప్పుడు ఒక ప్రక్షాళన చేసేటప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఏం చేసినా ఒక నోటీస్ అనేది పంపించడం అనేది పరిపాలన. అది నోటీస్ అనేది తీసేయడానికి కాదు కదా, నేను తీసేస్తామని నోటీస్ ఇవ్వలే. మీ దగ్గర ఏదైనా సదరన్ సర్టిఫికేట్ ఉందా లేదా, మీరు ఏంటి అనేది ఒకసారి వచ్చి చెక్ చేసుకుని మాకు చూపించండి అని చెప్పేసి పంపించే వరకు పంపిస్తున్నాం. ఎక్కడైనా ఏది జరిగినా కూడా దానికి దీనికి లింక్ పెట్టి రాజకీయంగా చేసి దీని వల్లనే చనిపోతున్నారు, దీని వల్లనే సూసైడ్లు చేసుకుంటున్నారని ఒక రాజకీయ దుష్ప్రచారం చేయడానికి సాక్షి టీవీ, సాక్షి ఛానల్ రెడీ అయింది. దాన్ని పూర్తిగా తిప్పికొట్టే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇటు అర్హులైన వికలాంగులు ఎవరికి కూడా ఇటు పరిస్థితుల్లోని పెన్షన్ తొలగింపబడవు. అది చాలా క్లియర్ గా సీఎం గారు చెప్పారు, మేము చెప్పాము, అందరం కూడా చెప్పాము. తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు మంత్రి సవితకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన మంత్రి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తరికొండ వెంగమాంబ భవనంలో అన్నప్రసాదాల నాణ్యతపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. నిన్న రాత్రే మేము కొండపైకి చేరుకున్నాం. భోజనానికి కూడా వెళ్ళాం. భోజనం కూడా చాలా బాగుంది, మరి క్వాలిటీగా ఉంది. క్లీనింగ్ కావచ్చు, ఫుడ్ చాలా బాగుందని భక్తాదులతో కూడా కలిసాం. భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, టీటీడీకి ఎలాంటి అవాంఛాలు జరగకుండా గత కూటమి ప్రభుత్వం కావచ్చు, కొత్త టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత టీటీడీ మరి బోర్డు మెంబర్స్ కూడా, మరి టీటీడీ సభ్యులు కూడా అందరినీ రిసీవింగ్ చేసుకోవడం, ప్రజల్ని ఎక్కడికక్కడ వాళ్ళని గైడ్ లైన్ చేయడం చాలా బాగుందని కూడా భక్తాదులు చెప్పడం చాలా బాగుంది. ఈ కడుగ వెంకటేశ్వర స్వామి కృప ఈ దేశానికి, ముఖ్యంగా మన రాష్ట్రానికి వెళ్ళవెళ్ళ ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గణనాథుడు తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా పర్యటన రద్దు అయింది. దీంతో తాడేపల్లి ఆఫీసులో జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు లేలా అప్పారెడ్డి, తలసీల రఘురాం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనే ప్రైవేటు పరం కాదని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు తాము హామీగా ఉంటామని ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖలోని కూటమి ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. నిర్వాసితులు కొందరిని తొలగించినట్టుగా సమాచారం ఉందని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేట్లు చేస్తామన్నారు. ప్లాంట్కు పూర్తి స్థాయి సీఎండీ, ఇతర డైరెక్టర్లు నియమించాలని ఉక్కు మంత్రికి చెప్పామని, త్వరలో అది నెరవేరుతుందన్నారు. ఉక్కు పరిశ్రమలో 1000 మందికి పైగా కాంట్రాక్టర్లు ఉన్నారని, వారిని 35గా కుదించేందుకు మాత్రమే యత్నాలు జరుగుతున్నాయని వివరించారు.
మేనేజ్మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో డైలీ మాకు తెలియదు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు ప్లాంట్ నడపనివ్వకుండా కొందరు వెళ్ళి ఇబ్బంది పెడితే కొందరిని తీస్తారు. వాళ్ళు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇస్తే మీరు ఎందుకు గొడవ పెట్టారంటే మేము ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాము, మేము పెట్టము తీసుకోండి అంటే సీఎండీకి ఫోన్ చేస్తే చాలా మమ్మల్ని హెరాస్ చేశారండి వాళ్ళు. మేము ప్లాంట్ని లాభాల్లో ఇప్పుడు ఆయన తీసుకునేది కరెక్ట్ నిర్ణయం నేను అనలేను, కానీ అలా అని కొందరు దురుద్దేశంతో వాళ్ళ ప్రైవేట్ ఎజెండాతో తప్పుదారి పట్టించడానికి ప్రయత్నంలో కొంత మిస్లీడ్ చేస్తున్నారు పీపుల్ని. దట్ ఈస్ నాట్ కరెక్ట్. It's a policy decision that any public sector which runs into losses is made private. అయితే స్టేట్ గవర్నమెంట్స్ గట్టిగా పట్టుకుంటే వాటిని ఆపడానికి అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదండి, సేలం స్టీల్ ఆపారు. ఈరోజు మనం ఖచ్చితంగా ఆపాం. గత 5 years చూడండి, గత 5 yearsలో ఇంకొక 2 months ఉంటే ఆ ప్లాంట్ ఖచ్చితంగా మూతపడిపోయి ఉండేది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ సపోర్ట్ లేదు. ఇట్ వాస్ రన్నింగ్ అట్ 20% కెపాసిటీ. 20% కెపాసిటీ మీద రన్ అవుతే 1 టన్ను స్టీల్ తయారు చేయడానికి 2.5 లక్షలు అవుతుంది. సో ఆ గత 5 years అలాగే రన్ చేశారు, ఎక్కడో పైసా పెట్టలేదు కదా. ఇప్పుడు మనం 14,000 crores తెచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ ప్రైవేటైజేషన్ ఎందుకు వస్తుంది? కూటమి ప్రభుత్వము ఏర్పడిన మలాన దిస్ ఈస్ ఎ పొలిటికల్ డెసిషన్. దిస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ప్రైవేటైజ్డ్. అండ్ ఇంకొకటి, సెయిల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా దాంట్లో కూడా మెర్జ్ చేయడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ప్రైవేట్ ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం గాంధీ చౌక్లో ఉన్న రాజారాం ట్రేడర్స్ అనే ప్రైవేట్ ఫెర్టిలైజర్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫెర్టిలైజర్ దుకాణంలో ఇప్పటి వరకు ఎంత మేర యూరియా అమ్ముడుపోయిందని అనే విషయాలను రిజిస్టర్ చూసి పరిశీలించారు. అదేవిధంగా దుకాణానికి సంబంధించి యూరియా నిల్వ గోడౌన్ను సందర్శించి తనిఖీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా స్టాక్ అందుబాటులో లేకపోతే స్టాక్ అధికంగా ఉన్న ప్రైవేట్ ఫెర్టిలైజర్ దుకాణాల వివరాలతో PACSల వద్ద బోర్డును ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ స్వరూపి ఆదేశించారు. నర్సీపట్నంలో పలు ప్రాంతాల్లో వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా భాగంగా నర్సీపట్నం శాంతినగర్లో ఏర్పాటు చేసిన 18 రకాల పప్పు దినుసులతో ఏర్పాటు చేసిన విద్యా గణపతి పర్యావరణం కాపాడే విధంగా ఉండడం ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. శాంతినగర్లో ప్రతి సంవత్సరం పర్యావరణాన్ని కాపాడే విధంగా ఏదో రూపంలో వినాయకుడిని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ప్రజలు చెప్పుకొస్తున్నారు. ఓం రామానామ్యాజిన్యాకి స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ మహేశ్వరి పక్క పెట్టుకోండి. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్నటి నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పెద్దశంకరంపేటలో అత్యధికంగా 20.4 సెంటీమీటర్ల వర్షం పడింది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీళ్లన్నీ రోడ్లపైనే నిలిచిపోయాయి. మండలంలో పలు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. పలు కాలనీలో కొన్ని ఇళ్లలోకి గోడలు కూలిపోయాయి. భారీ వర్షంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి నీళ్లు రావడం వల్ల చిన్న పిల్లలను బయటకు పంపలేని పరిస్థితి ఏర్పడింది. అయ్యో మాము లేకపోతే పెద్ద ఇబ్బంది అవుతుంది. సంబంధిత శాఖల అధికారుల అనుమతుల మేరకే వినాయక విగ్రహాల ఉత్సవాలు జరుపుకోవాలి.
రాయచోటి అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటచలపతి. అన్నమయ్య జిల్లా రాయచోటి వినాయక విగ్రహాల ఉత్సవ కార్యనిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాయచోటి అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటచలపతి మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు అనుమతుల ప్రకారం ఈ ఉత్సవాలను నిర్వహించుకోవాలని, అలా కాకుండా నిబంధనలను ఉల్లంఘించి ఉత్సవాలను నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వినాయక విగ్రహాల మండపాలను అధికారులకు అడ్డముగా ఏర్పాటు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు అశ్లీలతలుగా నిర్వహించడం లాంటివి చేయకూడదని, లౌడ్ స్పీకర్లు రాత్రి 10 గంటల లోపే ఆపేయాలని, శబ్దాలు ఎక్కువ వచ్చే విధంగా లౌడ్ స్పీకర్లు పెట్టకూడదని, విగ్రహాలు ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల ఊరేగింపుల్లో విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదాలకు గురవుతుంటారని, కాబట్టి ఊరేగింపు చేసేటప్పుడు విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేసి వారి యొక్క పర్యవేక్షణలో నిర్వహించుకోవాలని, ఉత్సవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, అలా కాకుండా సమాజాన్ని తప్పుత్రోవ పట్టించే విధంగా ఉండకూడదని తెలియజేశారు. ముఖ్యంగా రూట్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడి నుంచి బయలుదేరేసి ఏ తిరుగుదాన్ని పోతారో ఏ రూట్లో పోయేది కూడా దీంట్లో మీరు రాసివ్వాలి. అదేవిధంగా ఉత్సవ విగ్రహం ఉపయోగించి వాహనం యొక్క వివరాలు, ఇక వాహనం కాడ కొద్ది కంపెనీలు వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా మాట్లాడుతున్నారు అలాగే లేదు కదా, ఆ రోజు మాట్లాడుకుంటారు. సో ఆడ కొద్దిగా నేను ఆఫీస్ ఇస్తాను, కానీ మీరు ఈరోజు రాకపోయినా రేపు మాట్లాడినా సరే మీరు ఏ కాకుండా పోతాడు, ఎవరు డ్రైవరు, లైసెన్స్ ఉందా లేదా, ఆర్సీ నెంబర్ అయితే మాత్రం మాకు తెచ్చి ఇవ్వాల్సిందే. ఈరోజు ఇవ్వలేకపోవచ్చు, ఇది మీకు దొరకకుండా పోవచ్చు, ఇంకా టైం ఉంది కాబట్టి ఆ ట్రాక్టర్ కావచ్చు లేదంటే టెంపో కావచ్చు, దాన్ని ఆర్సీ నెంబరు ఆ రికార్డ్స్ మా దగ్గరికి తీసి ఇవ్వాలి. ఇది కేవలం మీ సేఫ్టీ కోసమే. అన్నీ ఉంటే వెహికల్కు ఇన్సూరెన్స్ ఉంటే ఏది లాభం అంటే ఇన్సూరెన్స్ ప్లస్ లైసెన్స్. ఎందుకు పోలీసులు చెక్ చేస్తారని ఐడియా ఉందా? ఒకసారన్నా చెప్తా వినండి. ఏదన్నా ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ ఉంటుంది కంపెనీ. ఏది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్లస్ సెల్ఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఒక వాహనం గుర్తి చనిపోతే చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ అవసరాల కోసము డబ్బు కావాలి. ఎవరు బతుకున్నప్పుడు అన్న చూస్తాడో తమ్ముడు చూస్తాడని ఎవరో చూడరు. ఆ టైంలో ఇన్సూరెన్స్ ఉపయోగపడతారు. ఆ ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది? ఆ చనిపోయిన వ్యక్తి ఏ ప్రొఫెషన్ ఏ ఉద్యోగం చేస్తున్నాడో అతని వయసు ఎంత, దాన్ని బట్టి 50 లక్షలు రావచ్చు, 1 కోటి రావచ్చు, 2 కోట్లు రావచ్చు, 10 లక్షలుగా రావచ్చు. ఆ డబ్బు ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకవేళ మనం పోయే వాహనం ఏదైనా జరిగితే మన కుటుంబం కోసమే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టింది. తద్వారా 50 లక్షలు 70 లక్షలు వస్తాయి. ఆ డబ్బు ఉపయోగించుకొని ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబము కొన్ని రోజులు కొనసాగుతుంటారు దానికి. దానికోసం ఇన్సూరెన్స్ పెట్టినారు. ఆ ఇన్సూరెన్స్ రావాలంటే ఆ డ్రైవింగ్ చేసే వ్యక్తికి లైసెన్స్ అనేది ఉండాలి. అది రూల్స్. అంతేగాని పోలీసు వాళ్ళకి పని లేక రోజు రోడ్డు మీద పడి వచ్చేసి హెల్మెట్ వేసుకున్నారా, ఇన్సూరెన్స్ ఉందా, మీకు లైసెన్స్ ఉందని అడిగేది కాదు. దానికోసమే మనం అడుగుతున్నాం. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా అక్కడ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం కావాలంటే తద్వారా వస్తున్న ఉద్దేశంతో మనము ఇన్సూరెన్స్ అడుగుతున్నాం. సో ఇది ఏ వారంలో తీసుకోకపోతారో అనేది. అదేవిధంగా డ్రైవర్ యొక్క వివరాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు. ఆలయ ప్రాంగణాన్ని తాజా పూలతో సొరవంగ సుందరంగా అలంకరించిన ఆలయ అధికారులు. ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారు. భక్తులు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేసిన సహాయ కమిషనర్ అల్లు దుర్గా భవాని. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు. చవితి మహోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి వివిధ పళ్ళ రసాలతో శ్రీ రుద్రాభిషేకం, లక్ష దుర్వార్చన, గణపతి కల్పము, గణపతి హోమము కార్యక్రమాలను నిర్వహించనున్న అర్చకులు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తాజా పూల అలంకరణలు.
మూలపేట ఏటు నగరం, కానాయిగూడెం, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో విధుల్లో వానరాల బెడద రోజు రోజుకి ఎక్కువవుతుంది అని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు బూక్యా జంపన్న ఆవేదన వ్యక్తం చేశారు. జనావాసాల్లోకి వచ్చి తీవ్ర ఇబ్బందులను గురి చేస్తున్నాయి. రైతుల పంటలను నాశనం చేస్తున్నాయని, రైతులు పొలాల్లో పనిచేయడానికి వెళ్లాలంటే భయపడుతున్నారని బూక్యా జంపన్న అన్నారు. చిన్నపిల్లలు బయట ఆడుకునే పరిస్థితి లేదని, రోడ్లపై ప్రయాణించి వాహనదారులపై దాడులు చేసి గాయపరిచిన ఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యను ఇక నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే వన్యప్రాణి శాఖ స్థానిక అధికారులను రంగంలోకి దించి కోతుల సమస్యను పరిష్కరించాలని బూక్యా జంపన్న ప్రజలు తరపున కోరుతున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో, ములుగు జిల్లా ప్రాంతంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి వీధిలో ఇలా ప్రజలు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య ఏంటంటే కోతుల సమస్య. ఆ కోతులు ఏ రకంగా మారినాయి అంటే ఇలా పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న పిల్లలు రోడ్డు మీద ఆడుకోవడానికి వీలు లేకుండా చిన్న పిల్లలను కలుస్తున్నాయి. అదేవిధంగా ప్రతి హాస్టళ్లలో, మా బాలిక హాస్టల్లో, బాలురుల హాస్టల్లో కోతుల దాటికి చాలామంది గాయపడి హాస్పిటల్లో పాలవుతున్నారు. రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులకు కూడా ఈ కోతులు చాలా ఇబ్బందులను గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ కోతుల వలన ములుగు ప్రాంతంలో అనేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లగాళ్ళ నుంచి మొదలు పెడితే ఇలా 90 సంవత్సరాల ముసలి వ్యక్తి వరకు కూడా ఈ కోతుల సమస్య వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్య ఎలా ఉన్నాయంటే ఇలా ఎకరాలకు ఎకరాలు ఇలా కోతులు రైతుల యొక్క పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి, ఆగం చేస్తున్నాయి. ఏ రకంగా మారిందని అంటే ప్రతి వ్యక్తికి విలేజ్లో కావచ్చు, ఇలా గల్లీలలో కావచ్చు, ఇలా మెయిన్ రోడ్ మీద కావచ్చు, ఇలా మండలాలలో కావచ్చు, ఎక్కడ చూసినా ఒకే ఒక బాధ, కోతుల వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటికి నిన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసిండు, అన్న నేను బయట వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా, నా ఫోన్ లాక్కొని పోయింది, ఆ ఫోన్ ఇయ్యల వరకు దొరకలేదు, చేతిలో ఉన్న ఫోన్లను కూడా లాక్కుపోతున్నాయి. ఈరోజు ప్రజలు చేతిలో పట్టుకుని ఏమైనా రోడ్డు మీద పోతుంటే ఆ రోడ్డు మీద వాళ్ళ చేతిలో ఉన్న వస్తువులు కావచ్చు, ఏమైనా కూరగాయలు కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు, అది పట్టుకొని ఆగం చేస్తున్నాయి. ఇలా కోతుల వలన చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ములుగు జిల్లాలో అత్యధికంగా కోతుల బారిన పడ్డ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ములుగు జిల్లాలోనే ఉన్నారు. అంత కోతుల బెడద ఇలా ములుగు జిల్లాలో ఉన్నారు. కావున దయచేసి వన్యప్రాణి శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి కోతుల నివారణకు ఏదో ఒకటి చేయాలని ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. ఆ రకంగా చేయకుంటే రాబోయే కాలంలో ప్రజలలో ఆగ్రహం పెరిగి రోడ్డు మీద ఎక్కే పరిస్థితి వస్తుంది, ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఏమైనా చిన్న విషయం కాదు, చాలామంది సఫర్ అవుతారు. ఇలా ఒక సర్వే చేస్తే కోతుల బారిన పడ్డవారు, కోతుల వలన ఇబ్బంది పడ్డవారు 100కి 50 మంది కోతుల ఇబ్బంది వలన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి ఇలా స్థానిక అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వెంటనే వీటి మీద చర్య తీసుకొని ఇలా ప్రజలను కాపాడాలి. ఇలా కోతులు ఎలా అంటే అడవులను వదిలిపెట్టి జనజీవంలోకి వచ్చేసాయి, ఇంట్లో వచ్చి చూడబడుతున్నాయి, పిల్లలను ఇబ్బంది పెడుతున్నాయి, రైతులను. ఇలా మొదలు పెట్టుకుంటే అన్ని వర్గాల ప్రజలకు ఇలా ఇబ్బంది పెట్టే సమస్య ఏదైనా ఉన్నదని అంటే ములుగు జిల్లాలో ప్రధానంగా అదే కోతుల సమస్య. వారు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని స్థితిలో ఇలా ప్రజలు ఉన్నారు. కోతి కరిసిందని ఎవరికి ఫిర్యాదు ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో ఇవ్వాలన్నా, ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి. ఎవరి మీద అయినా ధర్నా చేయాలన్నా ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధ. ఇలా వాళ్ళ బాధను కూడా వ్యక్తం చేసే స్వతంత్రం లేకుండా ఇలా ప్రజలు ఉన్నారు. కాబట్టి దయచేసి స్థానిక అధికారులు, వన్యప్రాణి శాఖ అధికారులు వెంటనే రంగంలో దిగి కోతుల నివారణను అరికట్టి ప్రజలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.